నిజంగా దేవుడు ఈ లోకంలో మన పుట్టినప్పుడు వాళ్ళు ఎవరో మనకి తెలిసారు. కానీ దేవుడు తల్లి గర్భంలో పిండంగా రూపించబడక ముందే ఆయన ఒక ప్రణాళికతో, ఆయన ఒక ఉద్దేశంతో దేవుడు మన ఈ లోకంలో నిర్మించాడు. గట్టిగా మేము చెప్తాం. సో మనం ఇప్పుడు బతికేస్తున్నాము, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాము అనేది. మన ఇష్టం నెరవేర్చుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాము. మన ఇష్టం నెరవేర్పడలేదని అంటే ఇప్పుడు నిరాశతో, నిస్పృహతో మనం ఉండేవారు ఉంటాం. అది కాదు, దేవునికి ఇష్టం అనేది మన జీవితంలో ఒకటి ఉన్నది. ఆమె చెప్తాము హల్లెలూయా. అది రీచ్ కావాలి మన ఆత్మీయ జీవితంలో, మన జీవిత యొక్క వైఖరిలో. అది మనం ఇప్పుడు టచ్ అవ్వాలి. ఆ దేవుని యొక్క ఇష్టము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆమె చెప్తాము హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి ఉంటారు. అనేక సార్లు విన్నాము, మళ్ళీ మర్చిపోయినాం. సో ఈ యొక్క సమయంలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇష్టమును నెరవేర్చడానికే దేవుడు మళ్ళీ లోకంలో ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎవరిష్టం అండి? దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది ఒకటి ఉన్నది. దేవుని ఇష్టాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? దేవునికి ఆలోచన మనం ఎలా తెలుసుకోగలుగుతాం? దేవుని యొక్క ఏర్పాటు మన జీవితంలో ఎలా తెలుసుకుందాం అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని ఇష్టము ఈ పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. దేవుని ఇష్టాన్ని ఈ పరిశుద్ధ గ్రంథము మనకి తేట తెలియపరుస్తుంది. అందుకే భక్తుడు అంటాడు ఒక మాట అంటే, టీచ్ మీ టు డూ యువర్ విల్. హల్లెలూయా. దేవా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నాకు బోధించు అంటాడు.